అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. సిపి గెట్ 2026 అటెంప్ట్ చేసే వాళ్ళు కంపల్సరీ వీడియో ఎండ్ వరకు చూడండి. చాలామంది మా సిలబస్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలని అడుగుతున్నారు. సో మొన్నటి వరకు అయితే సిపి గెట్ వెబ్సైట్లో సిలబస్ అప్డేట్ కాలేదు, ఇప్పుడైతే అప్డేట్ అయింది. సో సిపి గెట్ 2026 అని సెర్చ్ చేయగానే ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది, అది ఓపెన్ చేసుకోవాలి. ఇది మన సిపి గెట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్. ఇది కండక్ట్ చేసేది కాకతీయ యూనివర్సిటీ. దీని ఎంట్రెన్స్ ద్వారానే తెలంగాణలో ఏ యూనివర్సిటీలో అయినా మనం పీజీ అడ్మిషన్ తీసుకోవచ్చు. అది ఉస్మానియా అయినా, తెలంగాణ అయినా, కాకతీయ అయినా, శాతవాహన అయినా, పాలమూరు, మహాత్మా గాంధీ, ఏ యూనివర్సిటీ అయినా సరే మీరు గవర్నమెంట్ కాలేజీలో, ప్రైవేట్ కాలేజీలో, క్యాంపస్లో పీజీ చేయాలంటే మనం చూసుకోవాలి. సో కంపల్సరీ అప్లికేషన్ అయితే చేసుకోవాలి. దీనికి సంబంధించి June 10 అప్లికేషన్ లాస్ట్ డేట్ ఉంది, వితౌట్ లేట్ ఫీస్. సో June 10 అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా ఆల్రెడీ నేను మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసిన, చూడండి అది. ఓకేనా, ఆల్మోస్ట్ 7,000 మంది దాకా చూసారు. ఇంకా చూడాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు, చూసి అప్లై చేసుకోర్రి. సో అది అన్నట్టు ఇక్కడ కింద చూసుకుంటే సిలబస్ అని ఉంటుంది. ఈ సిలబస్ మీద క్లిక్ చేసుకుంటే మనకి ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్లో ఉన్న సిలబస్, ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్సెస్లో ఉన్న సిలబస్, ఫ్యాకల్టీ ఆఫ్ కామర్స్ అంటే ఎంకామ్, అండ్ ఫ్యాకల్టీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్. సో ఇందులో మనకు అన్నీ ఉంటాయి, మీకు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎంఏ ఇంగ్లీష్ సెలెక్ట్ చేస్తున్నాను నేను. ఎంఏ ఇంగ్లీష్లో మనకి చూసుకున్నట్టయితే పార్ట్ ఏ వచ్చేసి 40 మార్కులు గ్రామర్ ఉంటుందండి. నెక్స్ట్ పార్ట్ బి వచ్చేసి 60 మార్కులు లిటరేచర్ ఉంటుంది. మొత్తం కలిపి 100 క్వశ్చన్లకి మనకి మార్కులు అయితే ఉంటుంది, 100 క్వశ్చన్లు వస్తాయి. ఇందులో చూసుకున్నట్టయితే మా దగ్గర ఎంఏ ఇంగ్లీష్కి సంబంధించిన, నేను ఎంఏ ఇంగ్లీష్ చేసిన పర్సనల్గా. సో ఎవరైనా ఎంఏ ఇంగ్లీష్ వాళ్ళు అప్లికేషన్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే 8886009724 అనే నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేస్తే ఈ పార్ట్ ఏ ఇంగ్లీష్కి, గ్రామర్కి సంబంధించిన ఇంపార్టెంట్ పీడిఎఫ్ ఉంది. నెక్స్ట్ పార్ట్ బి మోస్ట్ ఇంపార్టెంట్ 60 మార్కులు, దీనికి సంబంధించిన పీడిఎఫ్ ఉంది. రెండు కలిపి 135 పేజీల పీడిఎఫ్లు ఉన్నాయి, పార్ట్ ఏ పార్ట్ బి కలిపి. ఈజీగా 100కి ఒక 70 క్వశ్చన్ల దాకా ఈజీగా కవర్ చేస్తుంది. ఆ జస్ట్ ఆ సింగిల్ 135+ పేజెస్ పీడిఎఫ్. సో పార్ట్ బి లిటరేచర్ అనేది మనం చాలా ఏమంటారు, ఎక్కడ చూసున్నాం. మనము గ్రామర్ చదువుకుంటాం డిగ్రీ వరకు, ఇంటర్ వరకు, బట్ లిటరేచర్ అనేది చాలా తక్కువ, అసలు చాలామందికి తెలీదు. ఈ లిటరేచర్ అనేది ఎక్కువ స్కోర్ చేస్తుంది, 60 మార్కులకు ఉంటుంది లిటరేచరు. సో ఇది అన్నట్టు. నెక్స్ట్ ఇది పార్ట్ ఏ వచ్చేసి గ్రామరు, ఇది ఇంగ్లీష్కి సంబంధించింది. సో ఎవరికైనా ఇంపార్టెంట్ పీడిఎఫ్ కావాలి ఇంగ్లీష్ పీడిఎఫ్ అనుకుంటే ఉంటుందండి, కొంచెం డబ్బులు పే చేయాల్సి ఉంటుంది, ఫ్రీగా అయితే మనకు ఇవ్వలేము కదా. సో దానికి సంబంధించి 8886009724 అనే నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. సో దట్ మేము పీడిఎఫ్ అనేది మీకు షేర్ చేస్తాం, మీరు క్యూఆర్ కోడ్కి డబ్బులు సెండ్ చేయగానే. నెక్స్ట్ చూసుకున్నట్టయితే సిలబస్ మీది ఏ సబ్జెక్ట్ అయితే ఆ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎంఎస్సికి సంబంధించి కూడా ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్సెస్లో కూడా ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఎంఏ హిస్టరీ చూసుకున్నట్టయితే ఎంఏ హిస్టరీలో మెయిన్గా 40 మార్కులు ఏమో వరల్డ్ హిస్టరీ ఉంటుందండి. ఇక్కడ చూసుకోవచ్చు వరల్డ్ హిస్టరీ ఎంత ఉంది, 40 మార్కులకు ఉంది. సో 40 మార్కులు పార్ట్ ఏ వరల్డ్ హిస్టరీ ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే పార్ట్ బి ఏముందండి, లిటరేచర్, మనకు హిస్టరీ, ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్ 60 మార్కులకు ఉంది. సో ఇండియన్ హిస్టరీ అయితే 60 మార్కులకు ఉంది. ఈ ఇండియన్ హిస్టరీ మ్యాక్సిమం అందరు చదివే ఉంటారు, అందరి దగ్గర ఉండే ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే వరల్డ్ హిస్టరీ ఉందండి, మెయిన్గా వరల్డ్ హిస్టరీ 40 మార్కులకి. సో రెండు కలిపి మనకు 100 మార్కులకి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఇది తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది. సిలబస్ ఇంగ్లీష్లో ఉంది కదా అంటే సిలబస్ ఇంగ్లీష్లో ఉంది అంటే ప్రాబ్లం ఏం లేదు. మనకు ఎంట్రన్స్ ఎగ్జామ్ తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది, అందులో అయితే నో డౌట్. సో మీరైతే టెన్షన్ పెట్టుకోకూర్రి. దీనికి సంబంధించి కూడా మా దగ్గర నోట్స్ ఉన్నాయి. ఎంఏ హిస్టరీ తెలుగు మీడియం నోట్స్ అండి, తెలుగులో నోట్స్ ఉన్నాయి. అంటే మా ఫ్రెండ్ నోట్స్ అవి. ఎంఏ హిస్టరీలో 100కి 80 మార్కులు వచ్చినాయి. 350 పేజీల పీడిఎఫ్, అది 350 పేజీల పీడిఎఫ్, తెలుగులో రాసుకున్న నోట్సు, ఇండియన్ హిస్టరీ వరల్డ్ హిస్టరీ రెండు కలిపి 350 పేజీల పీడిఎఫ్ అది. ఓకేనా, 100కి 80 మార్కులు వచ్చి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది సిపి గెట్ ఎంఏ హిస్టరీ. ఓకే, సో ఆ నోట్స్ తెలుగులో రాసుకున్న నోట్స్ ఉన్నాయి. మీకు కావాలనుకుంటే సేమ్ 8886009724 అనే నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. దీనికి కూడా ఒక 100 రూపాయలు ఏమో ఉంటుంది, అది మీరు పేమెంట్ చేస్తే మీకు పీడిఎఫ్లు షేర్ అవుతాయి. ఓన్లీ ఎంఏ ఇంగ్లీష్ అండ్ ఎంఏ హిస్టరీ మాత్రమే మా దగ్గర ఉన్నాయి, వేరే ఏం లేవు. ఓకే, మీరు వేరే కావాలనుకుంటే అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో సెర్చ్ చేసుకొని ప్రైవేట్ పబ్లికేషన్ బుక్స్ ఉంటాయి. సో దీనికి సంబంధించింది ఇది ఇండియన్ హిస్టరీ వరల్డ్ హిస్టరీ. సో దట్ మీరు మంచిగా స్కోర్ చేసుకోవచ్చు. ఇది ఇక వేరే కూడా చూసుకోవచ్చు, ఎంఎస్సి బాటనీ, ఎంఎస్సి కెమిస్ట్రీ ఇవన్నీ ఉన్నాయి. ఈ విధంగా మీరు మీ సిలబస్ కాపీని డౌన్లోడ్ చేసుకోర్రి. తెలుగు మీడియం వాళ్ళు తెలుగులో సిలబస్ కావాలనుకుంటే దీన్నే ChatGPTకి అప్లోడ్ చేసి ట్రాన్స్లేట్ చేయమంటే అది తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తుంది. అంతకుమించి వేరే ఆప్షన్ లేదు. ఎంట్రెన్స్ తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది. ఓకే, సో సిలబస్ కాపీలు ఇక్కడ ఇంగ్లీష్లో ఉన్నాయంటే నార్మల్గా తెలుగులో ఉండదని టెన్షన్ పడద్దు. ఎంట్రెన్స్ తెలుగులో కూడా ఉంటుంది, క్వశ్చన్స్ తెలుగులో, ఇంగ్లీష్లో కలిపి వస్తాయి. బట్ పీజీలో మాత్రం సెమ్ ఎగ్జామ్స్ మాత్రం ఇంగ్లీష్లోనే రాయాలి, తెలుగు మీడియం పీజీలో ఉండదు. బట్ పీజీ ఎంట్రన్స్లో మాత్రం పేపర్ తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది. ఓకే, ఎందుకంటే డిగ్రీలో తెలుగు మీడియం కూడా ఉంది కాబట్టి ఎంట్రన్స్ని తెలుగులో కూడా పెట్టిర్రు. ఓకే, డన్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ పెట్టుర్రి, సబ్స్క్రైబ్ చేసుకోరి ఛానల్ని, ఇన్ఫర్మేషన్ మనలందరికీ షేర్ చేయర్రి, తొందరగా సిలబస్ అయితే డౌన్లోడ్ చేసుకోర్రి. అండ్ ఎంఏ హిస్టరీ, ఎంఏ ఇంగ్లీష్ సిలబస్ నోట్స్ మీకు కావాలంటే 8886009724కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. దాని థ్యాంక్ యూ సో మచ్. ఉంటా మరి, సైనింగ్ ఆఫ్ దిస్ యువర్ క్యాంపస్ స్టూడెంట్. ఆల్ ద బెస్ట్ ఈచ్ అండ్ ఎవరీ వన్. ఎనీ సింగిల్ డౌట్ కింద కామెంట్ పెట్టుర్రి, నేను రిప్లై ఇస్తాను. ఓకే, బాయ్.